క్విక్ న్యూస్ ఏపీకి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో సెల్ ఫోన్లను చోరీ చేసే ఇతర దేశాలకు లేక ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్న ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లుగా వార్తలు మీరు వినే ఉంటారు. అయితే ఇదే తరహాలో కాస్త భిన్నంగా కొత్త మోసాలకు పాల్పడుతున్న ముఠా ఒకటి మారేడుమిల్లిలో హల్చల్ చేసింది. మేము జియో నెట్వర్క్ లో పనిచేస్తున్నామని, మా సార్ ఇంకా డబ్బులు ఇవ్వలేదని, మేము మా ఊరు వెళ్ళడానికి డబ్బులు లేవని చెప్పి మారేడుమిల్లిలో ఓ షాప్ దగ్గరకు వచ్చిన గుర్తులిని ఓ మహిళ తమ సెల్ ఫోన్ను తీసుకుని కొంత సొమ్మును ఇవ్వమని నమ్మబలికింది. దీంతో ఆమె మాటలను నమ్మిన షాప్ యాజమాని ఒప్పో కంపెనీకి చెందిన ఫోన్ను తీసుకుని కొంత నగదు చేతికిచ్చి మిగిలిన నగదు డిజిటల్ పేమెంట్ చేసినట్లుగా తెలిపారు. ఆ తర్వాత ఫోన్ను పరిశీలించగా ఒప్పో నకిలీ ఫోన్ అని తెలిసిందే. దీంతో కంగుతిన్న యాజమాని ఫోన్కు సంబంధించిన పత్రాలను సామాగ్రిని కూడా పరిశీలించగా అవి కూడా నకిలీవి అని తెలుసుకుని మోసపోయాడు. ఇలాంటి ముఠాలు మీ దగ్గరకు వస్తే వాళ్ళ మాటలు నమ్మొద్దని, మీరు కూడా ఇలాంటి మోసాల వల్ల చిక్కుకోవద్దని, మీకు అనుమానం కలిగితే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని బాధితుడు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశాడు. ఆవిడ తీసుకోండి కానీ మీరు తీసుకోవద్దు అంట. అంతే ఇంకెందుకు కుట్ర ప్రతాప్ ఈ నెంబర్కి నీ కొడతాను, నీకే కొడతాను.